ఓం నమః శివాయ. నీటి పాయను చూస్తే మిన్నేటి సిగదేవర కనిపిస్తాడు, నిప్పును చూస్తే నిటలాక్షుడు కానవస్తాడు. ఏది చూచినా బూదిపూతల దేవర సాక్షాత్కరిస్తాడు. ప్రకృతి మాత పార్వతి మనోవల్లభుడు ప్రకృతిలోని శక్తుల్ని తన అలంకార ప్రతీకలుగా నిలుపుకున్నాడు. అంగరహిత లింగరూపుడై ఆరాధింపబడుతున్న గర్భాలయ రాజరాజేశ్వర లింగాన్ని దర్శించుకుందాం రండి. రాజరాజేశ్వరుడు చతుర్భుజాకార పానవట్టాకృత పీఠంపై చిరు స్ఫటికలింగ రూపంలో గోచరిస్తాడు. ఈ చిరు శివలింగం మీద బిల్వపత్రాన్ని ఉంచి క్షీరధారలతో అభిషేకాన్ని జరుపుతుంటారు. పెరుగుతో, నేతితో, తేనెతో, చక్కెరతో శివలింగాన్ని అభిషేకించి విభూదితో అర్చించి బిల్వపత్రార్చన చేసి 5 పడగల నాగరాజును శివలింగానికి అమర్చి కర్పూర ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఓం నమః శివాయ.